విద్యుత్ ఛార్జీల పెంపుపై వైసీపీ చేపట్టిన నిరసనలపై తిరుపతి జిల్లా గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ఘాట్ వ్యాఖ్యలు చేశారు. 5 ఏళ్లు వైసీపీ పాలనలో 99 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దొంగన్నట్లుగా నేడు పోరాటాలు చేస్తున్నారని మండిపడ్డారు. వేల కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపిన వైసీపీ నేడు ధర్నాలు చేయడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. వాళ్ళు చేసిన పాపానికి వాళ్లే విద్యుత్ పెరిగిందంటూ ధర్నాలు చేయడం చాలా హాస్యాస్పదంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీరు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి వల్ల 1,29,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో భారం. ఎవరు చేసిన పాపం? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చేసిన పాపం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మేము చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో దాదాపు 20,000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం గల విద్యుత్ ప్లాంటు చంద్రబాబు నాయుడు గారు నిర్మించడం వల్ల మీరు రైతులకి ఉచిత విద్యుత్ ఇస్తున్నారని చెప్పి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఆ సామర్థ్యం గల విద్యుత్ ప్లాంట్ని నిర్మించింది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులకి తెలియజేస్తున్నాం. జనం మీద ధర్నా చేశారు. ఒక్కొక్కరు ఒక విధంగా, రోజు ఒక విధంగా మాట్లాడుతుంది, ఇంకొక విధంగా, ఏందో నాకు అర్థం కావట్లే. మీరు నిజంగా నాయకులైతే మీకు ఎందుకు ఓట్లే జనాలు? మీరు నిజంగా నాయకులైతే, నిజంగా ప్రజలపైన భారం మేమేసుంటే విపరీతంగా జనాలు మీకు అటెండ్ అయ్యాల. దిక్కులే మీ పార్టీ వాళ్ళే ఈ ధర్నాలకు అటెండ్ కాల. దానికి ఉదాహరణ మా గూడూరు లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎవరు ఒక్కరు కూడా, టౌన్లో ఒక్కరు కూడా ఆ యొక్క ధర్నాకి వచ్చినటువంటి నాయకుడు లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా.